హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమ్ ప్లే. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది, మీకే తెలుసు. ఎందుకంటే ఇది ఆగస్ట్ నెల అనమాట. ఆగస్ట్ అంటే ఎవరికి తెలియదు గైస్, మొత్తం వినాయక చవితి సంబరాలన్నమాట. లైఫ్ టెన్షన్ కాదు కానీ వినాయక టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మనమైతే ఈ సంవత్సరం గ్రాండ్ చేయాలనుకుంటున్నాం. అదే కాకుండా ప్లేస్ కూడా లేదు ఫ్రెండ్స్. చూడాలి ఒకసారి మన సర్పంచ్ దగ్గరికి వెళ్ళి. ఓకే, ఇప్పుడైతే మన మోటుపతులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీటింగ్ అయితే పెడుతున్నాము. కమిటీ వాళ్ళ మీటింగ్ అనమాట. చూడాలి ఈ సంవత్సరం గ్రాండ్ చేస్తామో చేయమో. ముందుగా మనమైతే ఈ రోజు అయితే చందా కూడా వెళ్ళిపోవాలా. ఏంట్రా ఎవరు మాట్లాడట్లేదు? అలా కాదురా, చందాకి వెళ్తాము ఏమో చేస్తాము, అదేం లేదురా మీకు. అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. మీరేంట్రా ఇలా ఉన్నారు? అబ్బా, మీకు నమ్ముకోవడం వేస్ట్ రా. నాకు ఎలా తప్పుతుంది కదా, నేనే కదా యూత్ లీడరు. సరే ఇప్పుడు చెప్తున్నా వినండి. మనం చందాకి వెళ్దాం, బడ్జెట్ వేసుకుందాం, మీడియం బడ్జెట్లో చేద్దాం, గ్రాండ్ చేద్దాం. మనకి ప్రెసిడెంట్ గారి సపోర్ట్ ఉంటే చాలు, మనకు ఒక ప్లేస్ ఇస్తాడంటేమో. చూద్దాం ఎంత గ్రాండ్ చేయాలంటే దెబ్బకి పక్క ఊరోళ్ళందరూ మన ఊరు చూసి ఏంట్రా వీళ్ళు ఇలా చేసారా అనిపించుకోవాలి, అంత బాగుండాలన్నమాట. మనమైతే ఇప్పుడైతే నేను ప్రెసిడెంట్ గారు ఇంకా సించాన్ ఉన్నాడు కదా, ఆ సించాన్ గారు నేను ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తాము. ఎందుకంటే పర్మిషన్ అడగండి. మీరైతే చందాకి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి మంచిగా ఈ రోజైతే మన టార్గెట్ 5,000 అనమాట చందా. ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి, ఎందుకంటే ఈ ఊర్లో మనం ఒక్కరమే పెడతాం కాబట్టి మనకైతే ఎక్కువ ఇస్తారు. కానీ ఈ బండి అయితే ఇప్పుడే హ్యాండ్ ఇచ్చేసింది. అబ్బా, ఈ సించన్ గారితో ఇంకా తల నొప్పి. ఇప్పుడు వేరే బైక్ ఎక్కడ దొరుకుతుందో ఏందో. అరే మీరు ఆగండి రా. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఒక మంచి బైక్ అయితే తీసుకున్నాం, మన ఫ్రెండ్ది అనమాట, జాన్ది. ఓకే, ఇప్పుడు మనమైతే ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్దాం. ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తము మంచిగా అవన్నీ అడుగుదాం. ఓకే, అబ్బా రే రే రా, మంచిగా వెళ్ళరా. నువ్వేంట్రా నువ్వు? ఓకే ఓకే, ఆపే ఆపే, నా పరువు తీయడానికి అయితే ముందుంటావు. అబ్బా, వచ్చేసిందిరా ప్రెసిడెంట్ గారు ఇల్లు. తొందరగా మాట్లాడాలి, చందా గురించి అడగాలి కొంచెం. మనకు ఒక 10,000 సాయం ఇస్తే చాలు గైస్. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్దాం. అబ్బా నాయన, ఈ తాగిసిన వాళ్ళు ఏంద్రా నాయన. కిల్బిల్ పాండే వచ్చినా వీళ్ళు ఇంకా మానట్లేదు. కిల్బిల్ పాండే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మీరు ఒకవేళ కిల్బిల్ పాండే చూడాలనుకుంటే కిల్బిల్ పాండే అని కామెంట్ సెక్షన్లో టైప్ చేశాను గైస్. ఓకే ప్రెసిడెంట్ గారు, మాకైతే ఈరోజు మనమైతే చందాకి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మాకు కొంచెం స్థలం కావాలి ప్రెసిడెంట్ గారు, మీతో చందా కూడా కావాలి. మనమైతే గ్రాండ్గా చేద్దాం మన వినాయకుడు సెలబ్రేషన్. పక్క ఊరు వాళ్ళని మొత్తం మనీ చేద్దాం, ఎందుకంటే మన ఊర్లోనే తరతరాలుగా గ్రాండ్గా చేస్తున్నాం. ఇప్పుడు మనమైతే ఆపేస్తే ఎలాగుంటుంది చెప్పండి? లాస్ట్ ఇయర్ అయితే ఎలాగో ఆపేసాము, మీరే ఏదో దారి చూపారు ప్రెసిడెంట్ గారు. సరే సరే, నేను ఒక స్థలం చూపిస్తాను పద. బా, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. అందరూ మీరు పిసినారు కొట్టోడు అంటారు, కానీ మీరు చాలా మంచి వాళ్ళు. నిజంగా స్థలం చూపిస్తారంటున్నారు, మాకు ఇంకా చాలా తోడ్పడాలి. మీకు చందా కూడా ఇవ్వాలి, స్థలం ఇచ్చినంత కాదు, మనం గ్రాండ్ చేయాలి. ఆ పక్క ఊరు కమిటీ వాళ్ళు మాతో గొడవ పెట్టుకున్నారు, అందుకే ఈ సంవత్సరము వాళ్ళకన్నా గ్రాండ్ చేయాలి. బొలేరోలు అవన్నీ తిప్పాలి. ఇప్పుడే లీక్ చేసేస్తున్నానండి. ఓకే, ఈ స్థలమేనా? ఒకసారి ఆగండి, ఇదేంటిది? నాకు నచ్చినట్టుంది అబ్బా. ఏంటి ప్రెసిడెంట్ గారు ఇది? అరే ఏంటిది, నా స్లోప్ లాగా ఉంది. మాకు మీడియం మధ్యలో కావాలి, లేదా మంచిది కావాలి. ఏంటిది కొంచెం ఇది చూడండి, నాకు నచ్చలేదుగా. ఏంటబ్బా, మనకి ఇదే తప్పదు. ఇక్కడ ఏంట్రా ఎలాగవుతుంది? మనం పెద్దగా బ్రాడ్గా వేయాలనుకుంటున్నాము. ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ గారు, స్లోప్ ఉంది. ఎలాగైతే మేము ఎలా వేయాలి అవన్నీ నాకేం తెలియదు అబ్బాయి. నువ్వు ఇక్కడ పెడితే పెట్టు, లేకపోతే మాని. సర్లేండి, మాకు ఇంకో ఛాన్స్ ఉందా? ఓకే, ఎలాగైనా మనమైతే ఇది చేసుకోవాలి. మొత్తం జేసీబీ ట్రాక్టర్స్ అవన్నీ తెచ్చుకొని మంచిగా చేయాలి. ఓకే ప్రెసిడెంట్ గారు, మీరైతే మంచిగా వెళ్ళిపోండి నడుచుకొని. డ్రాప్ చేయరా, నా బొంగలో డ్రాప్ చేస్తాను నీకు. స్లోప్ స్థలం ఇచ్చుకొని ఇంకా పెద్ద బిల్డప్లు కొడుతున్నాడు ప్రెసిడెంట్ గారు. ఇది నిజంగా పీనాస్ కొట్టాడే. ఓకే, ఇప్పుడైతే రే మంచిగా చెప్పండి, చందా మాత్రం ఎంత వచ్చింది? అయినా ఇంకా కొన్ని రోజులు ఉంది కదా, 25 రోజులు ఉందనుకుంటా. అయినా కష్టపడాలి రే, మనం ఎలాగైనా మంచిగా పెట్టాలి. పక్క ఊరు కన్నా గ్రాండ్గా చేయాలన్నమాట, అర్థమైందా?
నేను చెప్పింది ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో కానీ ఈ సంవత్సరం మాత్రం గ్రాండ్ చేయాలి మోటుపతులు అందరూ వినండి గైస్. గ్రాండ్ చేద్దాం, మామూలుగా ఉండకూడదు. బొలేరోలు ప్రెసిడెంట్ గారు కూడా 2 బొలేరోలు ఇప్పిస్తారన్నారు. అవన్నీ పక్కన పెట్టు మామయ్య, బడ్జెట్ కూడా వేస్తాం. కానీ మాకు యూత్ నేమ్ అసోసియేషన్ నేమ్ ఉండాలి కదా మామయ్య. మనం ఏమని పెడదాము అదే నాకు బాధేస్తుంది. మనకి అసోసియేషన్ నేమే లేదు, ఇంకేం పెట్టేస్తాము. ఇంకా ఇండియాలో తెప్పిస్తారంట వినాయకుడు. ఇక్కడేమో ఇక్కడ ప్యాసో ప్యారిస్ అక్కడ మట్టి, అంతే కదా. ఇంకా మనం యూత్ నేమ్ పెట్టలేదు, అప్పుడేనా? రాత్రికి చెప్తాలేండి, ముందు పదండి. ఆంటీ గారు చందా చందా ఇవ్వండి ఆంటీ గారు, ప్లీజ్ ఆంటీ గారు. అంకోల్ చందా ఇప్పుడు చెప్పు. రాత్రి అయ్యింది. డోరమ్మ నువ్వైనా చెప్పురా వీడికి. మామయ్య సారీ తప్పు అనుకుంటాను. ఏంటి మామయ్య, పక్క ఊరోళ్ళు అయితే మంచిగా శ్రీ గణేష్ అని పెట్టారు, మనం ఏం పెడదాము? చాలా గ్రాండ్గా ఉండాలి, బాగుండాలి, దెబ్బకి వణుకు రావాలి. నిప్పుతో చెలగాటం ఎందుకురా అనిపించుకోవాలి పక్క ఊరోళ్ళు. అంత గ్రాండ్గా ఉండాలి మామయ్య, ప్లీజ్ చెప్పవా? నేను చాలా దీర్ఘంగా ఆలోచించాను అనమాట. ఇప్పుడైతే చెప్పేస్తున్నాను.